హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి కప్ కేక్స్ అండి. ఇవి ఇంట్లోనే స్పాంజీగా టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. మిక్సీ జార్కి మూత పెట్టేసి షుగర్ అనేది మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 గుడ్లు అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. లేదంటే మీరు ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఉంచి బాగా ఇలా నురుగు వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ అయినా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా నురుగు రావాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ ఉంచుకొని మనం మైదా పిండిని జల్లించుకోవాలి. 1 కప్పు తీసుకోవాలండి మైదా పిండి. 1/2 కప్పు షుగర్ తీసుకుంటే 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అలాగే ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా జల్లించుకోవాలండి. ఇలా పిండినంతా జల్లించుకున్న తర్వాత మనం విస్కర్తో అంతా పిండిని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రిఫైన్డ్ ఆయిల్ 1/2 కప్పు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం విస్కర్తో ఒకే డైరెక్షన్లో పిండిని అనేది కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా రావాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఒక స్టాండ్ వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి ఉంచి ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను టీ గ్లాసులు తీసుకున్నానండి. పేపర్ గ్లాసులు, మీరు ఇంట్లో ఉన్న స్టీల్ టీ కప్స్ అయినా చిన్న సైజు కప్స్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది మనం కప్పుల్లోకి 1/2 కప్పు మాత్రమే వేసుకోవాలి. హాఫ్ కన్నా ఎక్కువ వేసుకోవద్దు, మరి పొంగుతూ వస్తుందండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. అన్నిట్లోకి ఇలాగే యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి ఉంచుకున్న తర్వాత నేను కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్ని బట్టి మీరు టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బాదము, పిస్తా పలుకుల్ని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. చూడండి, టూటీ ఫ్రూటీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇలా స్టాండ్ పైన పెట్టుకోవాలండి. ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన కూడా పెట్టుకోవచ్చండి. ప్లేట్ పైన పెట్టుకున్నారంటే కొంచెం టైం లేట్ అవుతుంది. ఇది ఒక 15 మినిట్స్ లోపల మనకి కుక్ అవుతాయి. మీరు కుక్కర్ లేకపోయినా మందపాటి గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చండి. నేను ఇంకొన్ని మిగిలినవి ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి మనకి రెడీగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇలా టూత్ పిక్స్తో గుచ్చామంటే మనకి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే మనకు కప్ కేక్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఏమీ అంటుకోకుండా వచ్చింది. మనకు కేక్ రెడీ అయిపోయింది. తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా నైఫ్తో తీసేసుకోవాలి. మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయండి.
చూడండి ఈ విధంగా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతే మనకి ఈజీగా స్పాంజీగా మనకి కప్ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా కప్ కేక్స్ రెడీ చేసుకోవచ్చండి. ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత స్పాంజీగా వచ్చేసిందో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.